హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెకోమరి కేఎండ్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వీడియో వచ్చేసి ఎండలో ఎండబెట్టే పని లేకుండా టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటాలు వచ్చేసి ఇంట్లో చెట్లకి పండించినటువంటి టమాటాలు అనమాట. అంటే ఎటువంటి కెమికల్స్గా వాడకుండా ఆర్గానిక్గా పెరిగినటువంటి టమాటాలు. మనం బయట మార్కెట్లో కొన్న టమాటాలు కాదు ఇవి, చెట్లకి కాసినవి. వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా తడి లేకుండా ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచి పెట్టుకోవాలి. ఇవి దగ్గరగా 2 కిలోలు ఉంటాయి. ఇలా క్లీన్ చేసుకున్న టమాటాలని తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా టమాటాలు కట్ చేసుకున్నాక ఇవి ఖచ్చితంగా ఎన్ని కిలోలు ఉన్నాయో మనకి తెలియదు, బయట కొన్నవి కాదు కాబట్టి ఇలా ఏదైనా ఒక గిన్నెతో మనకి ఎన్ని కప్పులు ముక్కలు అవుతున్నాయో కొలుచుకుంటే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నాకు ఈ కప్తో 7.5 కప్స్ టమాటా ముక్కలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు చింతపండు ఈ విధంగా గింజలు పీచు అంతా తీసేసి వేసుకోవాలి. దీంట్లోకి 1 టీ స్పూను పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఆయిల్ కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి మంచిగా మూత పెట్టి మగ్గనివ్వాలి. వీటిని మధ్యలో మూత తీసి ఈ విధంగా ఒక్కొక్కసారి కలుపుకుంటూ అడుగు పట్టకుండా టమాటాలో నుంచి వచ్చిన వాటర్ జ్యూస్ అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు మనం ఇదైతే కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి ఈ టమాటా స్మాష్ అయిపోయి చక్కగా గ్రేవీగా అవుతుంది అన్నమాట. చూడండి, టమాటాలు ఈ విధంగా కుక్ అవుతే సరిపోతుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని ఈ టమాటాలను అయితే చల్లగా అవనివ్వాలి. ఈ టమాటాలు పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు మెంతుల ఆవాల పొడి వేసుకోవాలి. అలాగే 1.5 కప్పు కారం వేసుకోవాలి. అలాగే దీంట్లోకి అరకప్పు సాల్ట్ కూడా వేసుకోవాలి. కళ్ళుప్పు ఉంటే అదైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇవంతా కూడా బాగా కలుపుకోవాలి. పచ్చడికి మంచిగా పట్టేటట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసి కొంచెం అక్కడక్కడ టమాటా ముక్కలు ఉంటాయి కాబట్టి ఒకసారి మిక్సీలో వేసుకుంటే మంచిగా పేస్ట్ అవుతుందన్నమాట. ఇలా కొద్దిగా వేసుకుంటూ మంచిగా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 అరకప్పు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఆయిల్ వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అయితే ఈ పచ్చడి ఇదంతా కూడా నేను ఇప్పుడు ఒకటేసారి పోపు పెట్టుకోకుండా ఈ విధంగా ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక డబ్బాలోకి వేసేసి స్టోర్ చేసి పెట్టుకుంటా. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొంచెం తీసుకుని తాలింపు వేసుకుంటాను అనమాట. ఇలాంటి ఒక ఖాళీ డబ్బా తీసుకొని గాజు సీసా అయినా ప్లాస్టిక్ సీసా అయినా తీసుకొని ఇందులోకి వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. నేను ఇంత అయితే పక్కకు తీసాను, మిగతా దానికైతే పోపు వేస్తున్నాను. పోపు కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసుకొని కొన్ని మెంతి గింజలు కూడా లాస్ట్లోకి వేసుకొని ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఇది తాలింపు ఏమి చల్లగా అవనవసరం లేదు, మనం వేడిదే పచ్చళ్ళలోకి అయితే వేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలా కలిపేసుకోవాలి ఒకసారి. అంతే, మనకి చక్కగా టమాటో పచ్చడి ఎండలో ఎండబెట్టకుండానే నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని చక్కగా తాలింపు వేసేసి పెట్టుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, మరి చక్కటి టమాటా నిలువ పచ్చడి, అది కూడా ఆర్గానిక్గా పండించినటువంటి టమాటాలతో ఎంతో టేస్టీగా ఉందన్నమాట ఈ పచ్చడి. సో నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.